Yes, hi friends. Finally we won the match. RCB. ఎట్లుంది మ్యాచ్ చూసారా? లాస్ట్ 4 overs 47 అందరూ ఓడిపోతారు అనుకున్నారు కదా, కానీ ఆ నమ్మకం పెట్టుకోవాలి. ఆర్సీబీ మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవాలి. సో ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నప్పుడే సగం ఆర్సీబీ మ్యాచ్ గెలిచిపోయింది, ఎందుకంటే బెంగళూరులో మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్ అయితే చెన్నై కాబట్టి మనం గెలవలేకపోయాము. ఆర్సీబీ బెంగళూరులో అయితే అది చేజింగ్, మామూలు బ్యాటింగ్ లైనప్ లేదు, 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో కంపల్సరీగా ఆర్సీబీ విన్ అవుతుంది ఈ మ్యాచ్, అది కన్ఫర్మ్ మ్యాచ్. సో కమింగ్ టు మ్యాచ్, సో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ, రైట్? సో ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్, రైట్? సో ఈరోజు పంజాబ్ కింగ్స్ సైడ్ బ్యాటింగ్ మాత్రం ఫారిన్ ప్లేయర్స్ ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. సో బెయిల్ స్టోన్ అయితే సిరాజ్ ఫస్ట్ పవర్ ప్లేని అవుట్ చేశాడు. సో అది క్రూషియల్ వికెట్, ఎందుకంటే బెంగళూరు గ్రౌండ్ షార్ట్ బౌండరీస్ అనమాట. బెయిల్ స్టోన్, లివింగ్సన్, శామ్ కరణ్ వాళ్ళ ముగ్గురు ఈ రోజు కానీ ఉంటే మాత్రం 200+ స్కోర్ చేయాల్సి వచ్చి ఉంటుంది. సో కొంచెం కష్టమయ్యేది ఆర్సీబీకి, బట్ వాళ్ళ ముగ్గురు అవుట్ అయిపోవడం. ఇండియన్ ప్లేయర్స్ ఆడారు. ఇండియన్ ప్లేయర్స్ శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, సో లాస్ట్ లో జితేష్ శర్మ అండ్ శశాంక్ సింగ్, వీళ్ళు నలుగురు అయితే కన్సిస్టెన్స్ గా బాగా ఆడారు. సో 177 అయితే డీసెంట్ స్కోరే అని నేను అనుకుంటున్నాను. డీసెంట్ స్కోర్ అనేసి మ్యాచ్ సెంటర్ లో ఏబీ డివిలియర్స్ కానీ స్కాట్ సైరీస్ కూడా చెప్పారు. సో మ్యాచ్ సెంటర్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, స్కాట్ స్టైరీస్ ఒక ఛాలెంజ్ చేశాడు ఏబీ డివిలియర్స్ కి. సో ఈ రోజు మ్యాచ్ కానీ ఆర్సీబీ విన్ అయితే, సో కమింగ్ మ్యాచెస్ అన్ని నేను ఆర్సీబీ డ్రెస్ వేసుకునేసి కమెంటరీ చేస్తానని చెప్పి. సో ఏబీ డివిలియర్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు. సో స్కాట్ స్టైరీస్ ఇంకోటి కూడా చెప్పాడు, ఇన్ కేస్ బెంగళూరు కానీ ఓడిపోతే నువ్వు రేపటి నుంచి సిఎస్కే టీషర్ట్ వేసుకోవాలని చెప్పి. సో ఏబీ డివిలియర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సో ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది, ఆర్సీబీ విన్ అవుతుంది అనేసి. సో అలాగే గెలిచాము. సో స్కాట్ స్టైరీస్ రేపటి నుంచి మన ఆర్సీబీ డ్రెస్ వేసుకొని కమెంటరీ చేస్తాడు. అది ఎలా ఉంటుందో ఫన్నీగా అనేసి నేను చూడాలనుకుంటున్నాను. అలాగే ఇంక బౌలింగ్ వస్తే సిరాజ్ అండ్ మ్యాక్స్వెల్ 2 వికెట్స్ ఇచ్చారు. సో రిమైనింగ్ బౌలర్స్ అందరూ ఎక్కువ రన్స్ ఇచ్చారు. సో మ్యాక్స్వెల్ కూడా రన్స్ ఇచ్చారు, కానీ క్రూషియల్ 2 వికెట్స్ తీశాడు. అండ్ సిరాజ్ అయితే సూపర్ బౌలింగ్ అండి, సూపర్ గా వేసాడు. సో మన ఇండియన్ టీమ్ కి టెస్ట్ లో కానీ వన్డేలో కానీ ఎలా వేసాడో సేమ్ ఈ రోజు కూడా చాలా అంటే చాలా స్మార్ట్ గా వేసాడు. 19th ఓవర్ కూడా 4 runs ఇచ్చాడు, లేకుంటే 180-190+ చేస్ చేయాల్సి వచ్చింటుంది ఆర్సీబీకి. సో సిరాజ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కమింగ్ టు చేజింగ్ అంటే మీకు గుర్తుంది కదా, కింగ్ కోహ్లీ తెలుసు కదా, మామూలుగా ఉండదు. సో ఫస్ట్ ఓవర్ లో 4 4. సో 4 4 కొట్టిన వెంటనే మనకి ఎవరు గుర్తొచ్చారంటే వీరేంద్ర సెహ్వాగ్ గుర్తొచ్చారు నాకైతే. సో ఫస్ట్ బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలినా కూడా అది 4 పోయినా, నెక్స్ట్ రిమైనింగ్ 3 4s అయితే సూపర్ గా కొట్టాడండి. సో ఎవరన్నా మీరు మిస్ హైలైట్స్ చూడండి. సో ఆ 4 4s మాత్రం సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. సో వెంటనే వికెట్ డూప్లెసిస్ అవుట్ అయిపోవడం, కెమెరూన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ముగ్గురు అవుట్ అవుతున్నా కూడా కోహ్లీ కన్సిస్టెంట్ గా 4s, సింగిల్స్, 2Ds రొటేట్ చేసుకుంటా వచ్చాడు. సో లాస్ట్ లో టెన్షన్ అయిపోయింది, ఎందుకంటే ఇంత దూరం రాకూడదు. ఎందుకంటే సో కెమెరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్ అందరూ ఉండి కూడా లాస్ట్ వరకు 4 overs 48 అనేది కొంచెం డిఫికల్ట్. ఇన్ కేసు అప్పుడు వికెట్ పడినారనుకోండి మళ్ళీ కష్టం అవుతుంది కదా గెలిచేది. సో 4 overs 48 ఉన్నప్పుడు కోహ్లీ అవుట్ అయిపోయాడు. సో అందరూ టెన్షన్ పడ్డారు. సో మా ఇంట్లో అయితే మా అన్న మా తమ్ముడు పంజాబ్ కే సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి కోహ్లీ అండ్ ఆర్సీబీ నచ్చదు. వాళ్ళు ముంబై ఇండియన్స్, సిఎస్కే కి వాళ్ళ ఫ్యాన్స్. సో వాళ్ళైతే పంజాబ్ గెలుస్తుందని కంపల్సరీ చెప్పారు. నేనైతే లేదు, ఇంకా దినేష్ కార్తిక్, ఇంకా మహిపాల్ లోమర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నారు, మయాంక్ దాగర్, అల్జారీ జోసెఫ్. సో లాస్ట్ ఓవర్ 8 runs 10 runs ఉన్నా కూడా ఈజీగా కొట్టగలరు అనుకున్నాను. సో మహిపాల్ లోమర్ వచ్చిన వెంటనే 4 కొట్టాడు. ఆ ఓవర్ లో దినేష్ కార్తిక్ కూడా 4 కొట్టి 11 runs వచ్చింది. సో 3 overs 36 ఉన్నప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది ఆర్సీబీ గెలుస్తుంది అని వాళ్ళకి కూడా. సో ఆ తర్వాత దినేష్ కార్తిక్ 2 6లు, మహిపాల్ లోమర్ 2 6లు కొట్టి లాస్ట్ విన్నింగ్ మూమెంట్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో ఈ రోజు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా నిద్రపోండి. సో మొన్న కూడా హైదరాబాద్ విన్ అవ్వాల్సి ఉన్నింది. ఆ రోజు మన తెలుగు వాళ్ళుగా మనము అది ఎంజాయ్ చేయలేకపోయినాము. సో ఈ రోజు ఆర్సీబీ మన సౌత్ ఇండియా కదా, సో అందరూ ఎంజాయ్ చేయండి. ఈసారి కప్ నమ్మండి, బిలీవ్ ఇట్. సో రిమైనింగ్ మ్యాచెస్ కూడా బెంగళూరులో ఇంకా 5-6 మ్యాచెస్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం బెంగళూరులో టాస్ గెలిస్తే చాలండి, కంపల్సరీగా మనం విన్ అవుతాము. అది ఏ టీం అయినా కానీ, సిఎస్కే కానీ, ముంబై కానీ, ఎవరన్నా కానీ. సో రిమైనింగ్ మ్యాచెస్ కూడా మనం విన్ అవుతాము. ఖచ్చితంగా ఆర్సీబీ ఈసారి కప్పు కొడుతుంది, ఓకేనా? సో నేనైతే ఈ వీడియో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.